నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. బంగారంపై రుణాలు తీసుకున్న రైతులకు కూడా గుడ్ న్యూస్ చెప్పనుంది ప్రభుత్వం. తెలంగాణలో రుణమాఫీకి సంబంధించిన రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు అధికారిక ఉత్తర్వులు రాకపోయినా రోజు లీక్ మాత్రం రైతులను ఊరిస్తున్నాయి. ఇప్పుడు కుటుంబం యూనిట్గా రుణమాఫీ చేయనున్నారని తాజాగా అందుతున్న సమాచారం. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇవాళ కానీ రేపు కానీ వెలువడే ఛాన్స్ ఉందని అంటున్నారు. రేషన్ కార్డ్ లేదా పంచాయతీ శాఖ వద్ద ఉన్న రికార్డుల ఆధారంగా కుటుంబాన్ని యూనిట్గా తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డేటాను కూడా సేకరించారని తెలుస్తుంది. ఇక దీని ఆధారంగానే ఫైనల్ లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తారని చెబుతున్నారు. ఇక ఫైనల్ జాబితాను సిద్ధం చేసిన తరువాత ఆ రైతు కుటుంబానికి ఎన్ని బ్యాంక్ ఖాతాలో అప్పులు ఎంత ఉన్నప్పటికీ గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు మాత్రమే మాఫీ చేయనున్నారు. విధి విధానాలు పూర్తి స్థాయిలో రెడీ అయిన తర్వాత గ్రామాల వారీగా లిస్టు రెడీ చేస్తారు. తరువాత బ్యాంక్ అధికారులతో కలిసి ఫైనల్ జాబితా రూపొందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా రుణమాఫీ చేయాలంటే 31,000 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా నిర్ధారించారు. రుణమాఫీకి పీఎం కిసాన్ రూల్స్ పాటించాలని మొదటి నుంచి భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగానే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐటీ కట్టే ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులకు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారికి రుణమాఫీ లేదని మొదటి నుంచి ప్రభుత్వం చెబుతూ వస్తుంది. చిరుద్యోగులకు కాస్త ఊరట ఇవ్వాలని దీన్ని కూడా ఓ స్లాబ్ పెట్టాలని భావిస్తుంది ప్రభుత్వం. ముందు పీఎం కిసాన్ రూల్స్ ప్రకారం రుణమాఫీ చేసి నిధులు మిగిలితే తరువాత ప్రాధాన్యత కింద ఉన్న వారి రుణాలు మాఫీ చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జాబితాను సిద్ధం చేయనున్నారు. మరోవైపు బంగారం కుదువ పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకోవాలని భావిస్తున్న వారికి కూడా రుణమాఫీ వర్తింపు చేయాలని ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్బుక్ను జత చేసిన వాటికే దీన్ని వర్తింపు చేయాలని కూడా చూస్తున్నారు. పట్టణాల్లో ఇలాంటి రుణాలు తీసుకుంటే వాటిని మినహాయించాలని చూస్తున్నారు. మరోవైపు రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణ ఇంకా కొనసాగుతుంది. ప్రజాప్రతినిధులు కూడా ప్రజలతో మమేకమై వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పొలాల్లో పనిచేస్తున్న మహిళలతో మాట్లాడారు. రైతు భరోసా ఎలాంటి వారికి ఇస్తే బాగుంటుందో అని వారిని ప్రశ్నించారు. వారు చెప్పిన సమాధానాలు, సమస్యలను మంత్రి విని అక్కడి నుంచి బయలుదేరారు.